చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వం యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ టార్గెట్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఆశ, ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రియారిటీ ఏ విధంగా చూసుకోండి అంతా కనుక అమరావతిని. దాని చుట్టే మంత్రివర్గ ఉపసంఘాలు, సమీక్షలు, నిర్ణయాలు అన్నీ దాని చుట్టినే ప్రియారిటీ వేసి ప్రతి నిర్ణయం అమరావతితోనే ముడిపడి ఉంటుంది. మంత్రివర్గ ఉపసంఘం మరోసారి తాజాగా సమావేశమై వాళ్ళ నిర్ణయాలు ఇంతకుముందు సంస్థలు కేటాయించిన భూములు ఏవైతే ఉంటాయో వాటిని సమీక్షిస్తూ ఉన్నారు. కొన్నింటికి వెనక్కి తీసుకుంటున్నారు, కొన్ని కొనసాగిస్తున్నారు, మరికొందరు కొత్తగా భూములు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కూడా మంత్రివర్గ ఉపసంఘం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు భేటీ అయి మంత్రివర్గ ఉపసంఘం నారాయణ, భరత్తో పాటు ఇంకా మిగిలిన అధికారులు వాళ్ళు వీళ్ళు పాల్గొన్నారు. జూన్ ద్వారా కానీ మిగిలిన మంత్రులు పయ్యావుల కేశవ్, కందులు దుర్గేష్ ఇటువంటి వాళ్ళు హాజరయ్యారు. ఓవరాల్గా 16 అంశాలతో ఒక భేటీ నిర్వహించి 12 అంశాలను ఆమోదించారట. 2014-19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో 4 సంస్థలకి వాటిని అలాగే కొనసాగించారట. ఆ 4 సంస్థలు సిబిఐకి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 ఎకరాలు, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి 2 ఎకరాలు, ఏపీ సహకార బ్యాంక్ లిమిటెడ్కి 5 ఎకరాలు కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అండ్ గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్బత్తికి భూ కేటాయింపులు రద్దు చేశారట. అండ్ కొత్తగా 6 సంస్థలకు భూములను కేటాయించారట. ఆ కొత్తగా 6 సంస్థలలో ఐటీ శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకుకు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, 0.4, రాష్ట్ర నిఘా బ్యూరోకి 1/2 ఎకరం అట, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి మరో 1/2 ఎకరం అట, భారతీయ జనతా పార్టీకి 2 ఎకరాల చొప్పున కొత్తగా కేటాయించారట. మరి ఓవరాల్గా వీళ్ళకి ఎంత తీసుకుంటున్నారో తెలియదు. అంటే ఫ్రీగా ఇచ్చేసినట్లయినా ఏమైనా నామమాత్రపు ధరకి ఇచ్చారా? నామమాత్రపు ధరకి ఇచ్చారా ఎంత తెలియదు. మొత్తం మీద అయితే బీజేపీకి కూడా పార్టీ కార్యాలయం కోసమేమో కదా, ఏమో మరి 2 ఎకరాలు అయితే కేటాయించారట. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల కోసం 64 సంస్థలు దరఖాస్తు చేసుకుంటే 884 భూ కేటాయింపులు చేశారట. అంటే 64 సంస్థలకు 884 భూ కేటాయింపులు చేశామని అయితే చెబుతూ ఉన్నారు. ఈరోజు 10 సంస్థలకు భూములు కేటాయించారట. సో ఇంతకుముందు కేటాయించిన పనులు చేయకపోతే వాళ్ళకు అవి రద్దు చేయడం, మళ్ళీ కొన్ని రివైజ్ చేయడం, మొత్తం మీద అల్టిమేట్గా వీళ్ళ హై ప్రియారిటీ వచ్చేసి అమరావతిలో భూములు, ఆ భూములకు రేట్లు పెరగాలి, అక్కడ భూములు తీసుకున్న మన వాళ్ళు ఆర్థికంగా బలపడాలి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రధానమైనటువంటి ఆశ ఇది. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరు చెబుతారు కదా, వెంచరు, భూముల రేట్లు, వాళ్ళు మాట్లాడేదే అది కదా. కొత్తగా మనమేం చెప్పాల్సిన అవసరం లేదు కదా.